జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. విశ్వ హిందువులకు సనాతన బంధువులకు అందరికీ కూడాను సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా 2024 సంవత్సరము శ్రీరామునికి అంకితం చేస్తున్నట్లుగా మనందరం భావించాలి. ఎందుకంటే 500 సంవత్సరం నుండి ఎన్నో త్యాగాలు బలిదానాల తర్వాత ఈరోజు అయోధ్యలో భవ్యమైన దివ్యమైన మంగళకరమైనటువంటి అయోధ్య రామమందిరం నిర్మాణం మొదటి ఫేజ్ జరిగింది. ఫస్ట్ ఫేజ్ అయినప్పుడే దాని ప్రారంభోత్సవం కూడాను ఈ కొత్త సంవత్సరం మొదటి దశలోనే ప్రారంభం చేయాలని అనేక మంది రామభక్తుల అభిప్రాయము. అదేవిధంగా భారత ప్రభుత్వం కూడాను దీనికి సానుకూలంగా ఉండి ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమం అద్భుతంగా జరుగుతున్నది. ఎందుకంటే రామ అంటేనే రాష్ట్రస్య మంగళం, అంటే యావత్తు భారతావనికి ఒక మంగళకరం, ఒక శుభసూచకం కల్పించడమే రామ అంటే. కాబట్టి రామ అనేది ఒక పరిచ్ఛిన్నమైనది కాదు, ఒక దేశకాలకి పరిచ్ఛిన్నమైనది కాదు. కాబట్టి యావత్ మానవత్వానికి కూడాను తన యొక్క లౌకికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పురోగామి వృద్ధికి తోడ్పడుతున్నటువంటి రామతత్వంతో, అంటే రామునిలో ఆ సత్యసంధ, ఆ పితృవాక్య పాలన, ఆ తల్లి మీద ప్రేమ, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, ప్రజలను అందరితో ఏ విధమైనటువంటి ఆ యొక్క సత్సంబంధాలు కలిగి ఉండాలి, ఏ విధంగా సమాజంలో ఉండాలని ప్రతి ఒక్క సంబంధాన్ని ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్ది రాబోయే తరాలకి ఎలా మానవ జీవితం ధర్మయుక్తంగా జీవించి ఆ యొక్క పరమ పదాన్ని పొందాలి, ఆ జీవన్ముక్తులుగా ఎలా జీవించాలనేది రాముడు నడిచి చూపెట్టారు. అందుకే రామంటేనే ధర్మము, ధర్మం అంటేనే రాముడు. కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. కాబట్టి ధర్మం అంటే ఏంటి? ధారణాత్ ధర్మ ఇత్యాహు. ధర్మో ధారయతి ప్రజాహ. అంటే ఏ ధర్మం అయితే సకల ప్రాణికోటిని కూడాను పట్టి ఉంచుతుందో, ఏ ధర్మం వలనైతే సకల జీవరాశులు కలిసి ఉంటాయో అదే ధర్మం. ఆ ధర్మమే రామ. అందువలన ధర్మం వేరు, రామ వేరు కాదు. అందుకే రామ అంటేనే ధర్మం, ధర్మం అంటే రామ. సో అలాంటి రామ మందిరం అనేది చాలా అద్భుతంగా అన్నీ కూడాను శాస్త్రయుక్తంగానే జరుగుతున్నాయి. అయినప్పటికీ ఇలాంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం, అందుకే విశ్వ హిందూ పరిషత్ అంటే దాని అర్థం ఏంటి? 1964లో ఎంతోమంది ప్రముఖులు, దేశభక్తి కలిగిన వారందరూ కూడాను గురుదేవులు స్వామి చిన్మయానంద గారితో కలిసి విశ్వ హిందూ పరిషత్ స్థాపించడం జరిగింది. ఎందుకు? మనకి సంఘ్ ఉన్నది, రాష్ట్రీయ స్వయం సేవక్. రాష్ట్రీయ స్వయం సేవక్ అనేది అది ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి స్వార్థంతో ఉండేది కాదు. కేవలము అఖండ భారతం కోసం పూర్తిగా తన జీవితాన్ని కూడాను పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి కాషాయం ధరించినటువంటి ఒక సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. కాబట్టి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే. ఎందుకు? రాష్ట్రీయ స్వయం సేవక్. మనం స్వయంగా దేశం కోసం మనం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అందులో మనం ఏమీ ఆశించట్లేదు. దెర్ ఈజ్ నో హోప్స్, దెర్ ఈజ్ నో ఎక్స్పెక్టేషన్స్. అదే కదా భగవద్గీత యొక్క తత్వం. కర్మయోగులు. ఆర్ఎస్ఎస్ అంటే మనం దాన్ని ఏదో ఒక మత సంబంధించిందిగా తీసుకోవడం అనేది మన దురదృష్టం. కాబట్టి ఇలాంటి బృహత్తరమైనటువంటి రామమందిరం యొక్క ప్రారంభోత్సవానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమము జనవరి 22వ తేదీన తలపెడుతున్నారు. ఈ కార్యక్రమానికి భారతదేశ ప్రధాని, అంటే మన దేశంకి మనకి గర్వకారణం, మన దేశం యొక్క శక్తి, మన సామర్థ్యం, మన ఖ్యాతి, దీని అంతటికీ ప్రతిరూపంగా ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి వారు
ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. దాన్ని శాస్త్రయుక్తంగానే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలన్నీ పండితులు, అక్కడ ఉన్నటువంటి అర్చకులు ద్వారా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని మనకి ఆది శంకరాచార్యులు అంటే జగద్గురువులు. జగత్ యొక్క హితము కోసం వారు మొత్తం యావత్ భారతం అంతా కూడాను, ఈ భారతదేశం నలుమూలల కూడా తిరిగి 4 వైపులు కూడాను వారి యొక్క మఠాలు స్థాపించడం జరిగింది. వారి తర్వాత ఆ పరంపరలో వారి శిష్యులను అక్కడ నిలబెట్టడం జరిగింది. వారిని కూడా మనము శంకరాచార్యులుగానే గౌరవిస్తున్నాం. అలాంటి శంకరాచార్యులు వారు వచ్చి ఇంతటి కని విని ఎరగనటువంటి ఒక 5 శతాబ్దాల తర్వాత నిరీక్షణ ఫలం ద్వారా వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి వారు ఆశీర్వాదం అందించి వారి సమక్షంలో ఇలాంటి పెద్ద కార్యక్రమం జరగాలని, తద్వారా భారతదేశం మరొకసారి ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక జీవన శైలి ఎలా ఉండాలి, మనం విశ్వగురువుగా ఒక సూపర్ పవర్గా భారతదేశం అయినప్పటికీ ఏ దేశం పైన కూడాను పెత్తనము చలాయించబోదు. ఎందుకంటే మనం సర్వభూత హితే రతాహ, అహింస పరమో ధర్మ, వసుదైవ కుటుంబకం భారతదేశం ధర్మం చెబుతుంది. కాబట్టి ఆ విధంగా ఈ కార్యక్రమం జరగడానికి శంకరాచార్యులందరూ రావాలని, వారికి ఎంతో గౌరవంగా వారికి ఆహ్వాన పత్రికలు అందజేయడం జరిగినది. కానీ మనం ఊహించినటువంటిగా విధంగా ఒక 2 శంకరాచార్యులు, వారు గొప్పవారు, వాళ్ళు ధర్మాత్ములు, జ్ఞానవృద్ధులు కూడా అయినప్పటికీ వారిలో ఉన్నటువంటి ఏమైనా సరే లోటుపాట్లు ఉంటే ఉండొచ్చుగాక, కానీ వారు మౌనంగా ఉండాలే తప్ప వారు బయటికి వచ్చి ఒక మీడియా ముందు ఇలా చెప్పడం అనేది అది మనకు ఒక రకంగా బాధాకరమే. కానీ వారు ఎప్పటికైనా తెలుసుకొని కార్యక్రమానికి గౌరవంగా రామభక్తులకు యావత్తు సనాతన ధర్మంలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడాను వాళ్ళ ఆశీర్వాదం అందించాలి. అందువలన వారు ఏదైతే రామ జన్మభూమిలో చేస్తున్నటువంటి రామ మందిర నిర్మాణంలో ఆ యొక్క కార్యక్రమంలో ఏవైనా లోటుపాట్లు ఉన్నాయని వాళ్ళు భావిస్తున్నారో అది తప్పు తప్పు తప్పు. ఎందుకంటే చాలా గొప్పగా అద్భుతంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలు. ప్రపంచంలో 200 దేశాలకు పైగా ప్రతినిధులు వస్తున్నారు. మొత్తం అన్ని రకాల వారు, అంటే మన భారతదేశంలో 6 రామాయణం అంటే త్రేతాయుగము ద్వాపర యుగము నుండి కూడాను ఎటువంటి వివక్ష లేదు. కేవలం వర్ణ వ్యవస్థ అనేది మనలో ఉన్నటువంటి 3 గుణాల స్వభావం వల్లనే వర్ణ వ్యవస్థ ఉంది. అందువలన 4 వర్ణాల వారు కలిసే ప్రతి యజ్ఞం చేసేవారు. అందువలన అన్ని ఏవైతే వృత్తుల పరంగా ఎన్ని కులాలుగా ఇప్పుడు ఉన్నాయో వాళ్ళందరికీ కూడాను ప్రాతినిధ్యం కలిగించడానికి ప్రతి ఒక్కరిని కూడాను ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే రామ మందిరంలో ప్రతి ఒక్కరి యొక్క ఆ యొక్క త్యాగము, ఆ బలిదానం ఉన్నాయి. వాళ్ళ భక్తి యొక్క శక్తి దాంట్లో ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమానికి మరింత ఊతము శక్తి ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలి. ప్రేమతో భక్తితో రామ జన్మభూమిలో జరిగే ఈ రామ మందిరం ఏదైతే ఉందో అయోధ్య అంటే రామ అంటే అయోధ్య అంటే ఎక్కడైతే యుద్ధము ద్వారా గెలవడానికి వీలు కాదో అదే అయోధ్య. అంటే శాంతయుతంగా ఎటువంటి యుద్ధ వాతావరణం లేని ప్రదేశానికి అయోధ్య. అదే ఆ ప్రేమ ఆనంద స్వరూపమైనటువంటి రామకి అది ఒక నిర్వచనం. కాబట్టి అయోధ్యలో ఒకప్పుడు ఆ యొక్క చిన్న గుడిసెల్లాగా ఒక చిన్న పర్దాలు డేరాల్లో ఉన్నటువంటి ఆ రాముని గురించి ఏ రోజు కూడాను ఈ శంకరాచార్యులు బయటకు వచ్చి ఏమీ మాట్లాడలేదు. అదేవిధంగా కాశ్మీర్ నుండి 5 లక్షల వరకు ఆ యొక్క మనం కాశ్మీర్ పండితులని నిర్దాక్షిణ్యంగా వాళ్ళని అత్యాచారాలు మానభంగాలు గురి చేసి వాళ్ళకి పూర్తిగా ఆ ప్రదేశం నుంచి బహిష్కరించిన రోజున ఈ శంకరాచార్యులు ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడలేదు. అదేవిధంగా కామకోటి పీఠాధిపతి అయినటువంటి అప్పుడు జయేంద్ర సరస్వతి వారికి దీపావళి రోజున అర్ధాంతంగా ఈడ్చుకెళ్ళి జైల్లో పెట్టినప్పుడు ఈ శంకరాచార్యులు బయటకు వచ్చి ఏం మాట్లాడలే.
ఎందుకు మాట్లాడలేదు? వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప, వ్యక్తిగత ధర్మ అనుష్ఠానమే చూసుకున్నారు తప్ప, ఒక దేశం కోసం, ఈ దేశంకి ఆధారమైనటువంటి సనాతన ధర్మం కోసం ప్రతి సామాన్యుడికి కూడాను న్యాయము ధర్మము అందాలని, ఆ ధర్మ జీవనంలో జీవించాలని వారు ఒకవేళ అలా ఊహించి ఉంటే ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు? కానీ ఈరోజు ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం, కనీ విని ఎరగని ఈ యొక్క చరిత్రలోనే నిలిచిపోయే ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా అంత పెద్ద స్థానములో, ఒక గురు స్థానములో ఉన్నటువంటి వారు, జగద్గురు శంకరాచార్య ప్రతినిధులుగా ఉన్నటువంటి వారు ఇలా మాట్లాడడం అనేది అది శోభ కాదు. ఎందుకంటే మన చరిత్ర నుంచి మనం ఏం నేర్చుకున్నాం? మనకి వశిష్ఠ కులగురు అయినటువంటి రఘువంశానికి కులగురు ఎవరు? వశిష్ఠ. మరి రఘువంశంలో ఒక విశ్వవిఖ్యాతమైనటువంటి ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడు. మనకు శ్రీరామచంద్రుడు, వశిష్ఠ మహర్షులు ఇద్దరు కూడాను ఆదర్శనీయులు, పూజ్యనీయులు, ఆరాధనీయులు. కాబట్టి పాలకులు, గురువులు సమన్వయంతో మన యొక్క రాజ్యము, దేశము యొక్క ప్రజల యొక్క పూర్తిగా అలా బాగోగులు, వాళ్ళకు సుఖశాంతుల కోసం పాటుపడే విధంగా కృషి చేయాలే తప్ప స్వార్థంగా ఆలోచించకూడదు. ఎందుకంటే మహాభారతంలో ధర్మం తెలియక కాదు, భీష్ముడు, ఆచార్య ద్రోణాచార్యులు వంటి వారు ధర్మాన్ని తెలుసుకొని కూడా, అంటే వ్యక్తిగత ధర్మం కంటే సమాజ ధర్మం గొప్పదని తెలియకుండా వ్యక్తిగత ధర్మానికే ప్రాధాన్యం ఇచ్చి వారి సమక్షంలోనే ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు వాళ్ళు చూస్తూ మౌనంగా ఉన్నారే, దానికి వాళ్ళు చెల్లించుకున్నట్టు మూల్యం ఏంటి? కురుక్షేత్రంలో ధర్మాధర్మానికి మధ్య జరిగే యుద్ధంలో అధర్మ పక్షాన ఉండడం వలన అంపశయ్యకే పరిమితం అయ్యారు భీష్మ పితామహులు. భీష్మ పితామహులు అంటే సామాన్యులు కాదు, మీ అందరికీ తెలుసు. సాక్షాత్తు గంగ మాతకి జన్మించినటువంటి భీష్ముడు, సాక్షాత్తుగా పరశురాముడు వశిష్ఠుల వారి వద్ద కూడాను విద్య అభ్యసించినటువంటి భీష్మ పితామహుడు కూడాను తన యొక్క వ్యక్తిగత ధర్మము, వ్యక్తిగత ప్రతిజ్ఞల కోసము తన కళ్ళ ముందే ఎంతటి ఘోరము అధర్మం జరిగినా వాళ్ళు మౌనంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆ మౌనానికి మూల్యం చెల్లించుకున్నారు. అందుకే సమాజంలో నష్టం ఎప్పుడు జరుగుతుందంటే, ధర్మం తెలిసి కూడా మౌనం ఉన్నవారే చాలా ప్రమాదకరము. అధర్మ పరుల కంటే ధర్మము తెలిసి కూడాను మౌనంగా ఎవరు ఉంటారో అదే సమాజానికి చాలా గొప్ప ప్రమాదకరమని మనకి భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే ఎప్పుడైనా శంకరాచార్యులంటే వారు ఒక జగద్గురు ఆది శంకరాచార్యని మనం చూస్తాం. కాబట్టి దాని యొక్క శోభ, దాని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఎప్పుడు తగ్గించకూడదు. కాబట్టి ఈరోజు శంకరాచార్య ఆ రోజు అఖండ భారతం నలుదిశలా కూడా తిరిగి ధర్మముని మళ్ళీ రక్షించారు. మన యొక్క శాస్త్ర ధర్మాన్ని, ఉపనిషత్తులు, ఆ ప్రస్థానత్రయ యొక్క జ్ఞానాన్ని, ఆ జ్ఞాన జ్యోతిని వెలిగించారు. మరి ఈ శంకరాచార్యులు బయటికి వచ్చి ఈ యొక్క భారతదేశంలో నలుమూలలా తిరిగి మళ్ళా ధర్మస్థాపన కోసం వారు ఎంత సేవ చేశారో వారికే తెలియాలి. కాబట్టి ఎప్పటికైనా సరే మనందరం కూడా గమనించాలి. శంకరాచార్యుల మీద నేను ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళని నిందించడం కాదు, వాళ్ళని తప్పు పట్టడం కాదు. ఎందుకంటే శృంగేరి మఠం మనకి జగద్గురువులు శంకరాచార్యులు వారు, భారతీ తీర్థ గారు మనకి ఆశీర్వాదం ఇస్తున్నారు. అదేవిధంగా ద్వారకా పీఠాధిపతులు కూడాను ఆశీర్వాదం అందిస్తున్నారు. అదేవిధంగా కామకోటి పీఠాధిపతులు కూడాను ఆశీర్వాదం అందిస్తున్నారు. అదేవిధంగా అనేక హిందూ సంఘాలు, హిందూ ఆశ్రమాలు, అనేకమైనటువంటి భక్తులు కూడాను ఈ భక్తి ప్రవాహంలో వ్యక్తిగత అభిప్రాయాలకి పెద్దగా వాల్యూ ఉండదు. ఎందుకంటే మన వ్యక్తిగత స్వార్థము, వ్యక్తిగత ప్రయోజనాలు విడిచిపెట్టి సమాజం కోసం, అఖండ భారతం కోసం మన అందరం కూడాను ఈరోజు తప్పించి ఈరోజు మన కళ్ళ ముందే తన యొక్క ప్రతిఫలాన్ని మనం చూడబోతున్నాము. కాబట్టి ఈ విధంగా భారతదేశ స్వాతంత్ర సమరంలో కూడా మనకి రాజ్యాంగంలో శ్రీరామచంద్రుడి యొక్క ఫోటో ఉంటుంది. కానీ
ఆ యొక్క రామాయణాన్ని మనము ఎక్కడ బోధించట్లేదే. అదేవిధంగా భగవద్గీత అంటే ఆదర్శ సూత్రాలు అంటారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో సాక్షాత్తు అర్జునుడికి భగవద్గీత బోధిస్తున్నట్టు ఆ చిత్రం ఉంటుంది. కానీ ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కే ఆదర్శంగా కృష్ణార్జునుల ప్రతిమ ఉన్నది, ఫోటో ఉన్నదే, పిక్చరు. కానీ భగవద్గీత ఎక్కడ బోధించట్లేదే. అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ అంటే కంప్లీట్గా ఏవైతే ప్రాథమిక హక్కులు అంటున్నామో ఆ ప్రాథమిక హక్కుల స్థానంలో రామసేతువు నిర్మించి లంకపై విజయం సాధించి సీతమ్మ తల్లికి తిరిగి తీసుకుని వచ్చి అయోధ్య ప్రయాణమవుతున్నట్టు ఆ పిక్చర్, ఆ ఫోటో ఉన్నదే. మరి రామాయణం ఎక్కడ మనం బోధిస్తున్నాము? ఎందుకంటే ఈ భారతదేశానికి మహాత్మా గాంధీ గొప్పతనంతో మనము వెళ్తున్నామని చెప్తాం. వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళే ఆదర్శమని చెప్తున్నటువంటి ఈ పాలకులకి ఒక కనువిప్పు కలగాలి. ఎందుకంటే రామరాజ్య స్థాపనైన ధ్యేయం అని చెప్పారు. వారి ప్రతి సమావేశంలోనూ ప్రతి సభలో రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అని చెప్పారే. మరి రామరాజ్య స్థాపన కోసం రామాయణం మనకి ఆదర్శం. అది మనం బోధిస్తున్నామా? భగవద్గీత, ఆ గాంధీ గారు తనకి ఎటువంటి సమస్య వచ్చినా భగవద్గీతలో తొంగి చూస్తే ఆ సమస్యకి పరిష్కారం దొరికేదని చెప్పారే. మరి భగవద్గీతని ఎందుకు పక్కన పెట్టాం? ఇది ఆలోచించాలి మరొకసారి. ఇప్పటి జరిగిన తప్పుని మరొకసారి పునరావృత్తి కాకుండా ఇప్పటికైనా సరే ఎల్కేజీ నుండి పీజీ వరకు ప్రతి ఒక్క వ్యక్తి భారతదేశంలో ప్రతి గడప గడపకి రామాయణం యొక్క పాఠాలు, మహాభారతము, భగవద్గీత పాఠాలు అందించాలి. అందువలన భగవద్గీతే లేకుంటే స్వతంత్ర సమరంలోనే స్వరాజ్యం నా జన్మ హక్కు అని తిలక్ మహాశయ్ అన్నారే. వారు సాక్షాత్తు భగవద్గీత రహస్యం, గీతా రహస్యం అనే ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది. అదేవిధంగా అనాసక్తి యోగ అని గాంధీ గారికి కూడా వ్యాఖ్య రాశారు. అంటే గాంధీ గారికి, తిలక్ గారికి ఎంతో ఆదర్శంగా ఉన్నటువంటి భగవద్గీతని మనము ఒక మతం పేరుగా పక్కన పెట్టడం అనేది ఇది కేవలము ఒక కుట్ర, దగ, వంచన. కాబట్టి ఇప్పటికైనా సరే మనం అందరము తెలుసుకొని భగవద్గీత, రామాయణం యొక్క గొప్పతనము అంటే చరిత్ర, అది యథార్థ చరిత్ర, మానవ జీవితానికి మరొకసారి ఒక అద్దం లాంటిది, ఒక టార్చ్ లైట్ లాంటిది. ఆ యొక్క జ్ఞాన ప్రకాశంలోనే మన జీవితాలని ధన్యం చేసుకొని ఆ యొక్క జీవన్ముక్తులుగా మరొకసారి ప్రతి ఒక్క భారతీయుడికి, ఈ సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను జ్ఞాన ప్రకాశంతో ఉండాలి. అప్పుడే ఆ వేద మంత్రములైనటువంటి అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అది పూర్తిగా మీ యొక్క ప్రార్థనలకి మీకు ఆ యొక్క ఈశ్వరుడు ఏదైతే మీకు ఆ జ్ఞాన జ్యోతి వెలిగిస్తారో, జ్ఞానదీపేన భాస్వత, ఆ జ్ఞాన దీపం అనేది మీ యొక్క అంతఃకరణలు వెళ్ళడం వలన మీకు మంచి చెడు ఏదైతే ఆ వివేకం, నిత్యము అనిత్యము, సత్యం అసత్యము, ఆ వివేక బుద్ధి మీలో కలిగి మీ అంతట మీరే ఈ యొక్క సృష్టి వేరు, సృష్టికర్త వేరు కాదు, ఆ యొక్క సృష్టికర్త ఈశ్వరుడే ఈ సృష్టిగా మీ ముందు ఉన్నారని మీకు తెలుస్తుంది. అందువలన ఇప్పుడు ఈ యొక్క అయోధ్య రామ మందిర కార్యక్రమ ఏర్పాట్లు చాలా అద్భుతంగా, విజయవంతంగా ముందుకెళ్తున్నాయి. అందరూ కూడాను ఎంతో భక్తి శ్రద్ధలతో ఎప్పుడెప్పుడు వస్తుందాన ఎదురు చూస్తున్నాము. కాబట్టి సంక్రాంతి తర్వాతనే మళ్ళా ఆ యొక్క రామ మందిర ప్రారంభోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడాను దీపావళిగా, అంటే మామూలు దీపావళి కాదు ఇది ఒక 500 సంవత్సరం తర్వాత జరుపుకుంటున్నటువంటి మరొక దీపావళి. అంటే ఏ విధంగా 14 సంవత్సరముల తర్వాత శ్రీరామచంద్రుడు అయోధ్యకు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే వారి ఇంటి ముందు, వారి గుమ్మం ముందు ఆ యొక్క దీపావళి అంటే ఇట్స్ రో ఆఫ్ లైట్స్ అంటే దీపావళి ఎలాగైతే జరుపుకున్నారో అదే రోజు మన ప్రతి హిందువుడు, ప్రతి భారతీయుడు కూడా తన ఇంటి ముందు 5 దీపములు వెలిగించాలి. ఇది మనకి ఆ యొక్క రామ జన్మభూమి క్షేత్ర తీర్థం, ఆ తీర్థం యొక్క క్షేత్రం యొక్క ట్రస్ట్ వారు ఇచ్చినటువంటి సూచనలు. ఆ ప్రకారంగానే సమీపంలో ఉన్నటువంటి ఏ దేవాలయంకి వెళ్ళి ఆ రోజు అఖండ రామనామ సంకీర్తనం చేస్తూ
హనుమాన్ చాలీసా, భగవద్గీత లాంటి పారాయణం చేస్తూ మీకు తోచిన విధంగా ఉపవాసం కానీ మీ తపస్సు అనుష్ఠానం ఏదైతే చేస్తుంటారో అది చేస్తూ ఆ రోజు మీరు మీ జీవితంలో తరించిపోయే రోజు. మనం ఈ ఉపాధిలో ఈ శరీరంలో ఉండగా ఇంత గొప్ప కార్యక్రమానికి మనం సాక్షులుగా ఉండడం అనేది అనేక జన్మల్లో వచ్చినటువంటి మన సుకృతము, మన పుణ్యము, మన ధర్మము. కాబట్టి మీరందరూ కూడా ధన్యులు. అందువలన ఇలాంటి ఈ రామ మందిర కార్యక్రమంలో ఎటువంటి లోటుపాట్లు తప్పులను వెతకడం అనేది చాలా పొరపాటు. అలాంటి వెతికిన వారు ఎంత చిన్నవారైనా గొప్పవారైనా తప్పు తప్పే. హరి ఓం తత్సత్.